ఎంతసేపు రా రే, రారా బయటికి. రెడ్డి మిల్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. హే, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. Hey, there is car. Yeah. ఎడవద్దురా, మీ పేరెంట్స్ తెలిసే బాధపడతారు, ఇంట్లో చెప్పొద్దు. థ్యాంక్ యూ అన్నయ్య. హలో నవీన్, హైవే మీద రెడ్డి మిల్స్ దగ్గరికి త్వరగా వచ్చేయి. మీరు ఇక్కడే ఉండండి, పాపను డ్రాప్ చేసి వచ్చేస్తా. హాయ్ అన్నయ్య. హాయ్. అమ్మా, నాన్న, అన్నయ్య వచ్చాడు. ఎవరండి మీరు? అది నువ్వు లోపల వెళ్ళమ్మా, అమ్మ నాన్నలతో నేను మాట్లాడతా. నా పేరు ప్రవీణ్, పాప పేరు ప్రణవి, ఏజ్ 11 years. ఓ నైస్. ఈరోజు మీ పాప మీ కళ్ళ ముందు ఇలా తిరుగుతున్నా అనుకున్నారా? నిన్న ఈ టైంకి మీ పాప కిడ్నాప్ అయింది. ఆ విషయం మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? 9 నెలలు మోసి 11 ఏళ్ళు పెంచి ఒక్క రోజులో తన జీవితమే పోతే ఆడపిల్లని అంత జాగ్రత్తగా చూసుకోకూడదు. ఆ అమ్మాయి కోసం కొంచెం సమయం కేటాయించలేరా? అదే సమయం మీరు కేటాయించుంటే పాపకి ఇలా జరిగి ఉండేది కాదు కదా. మీకు చెప్పేంత వాణ్ణి కాకపోయినా ఇప్పటికైనా తనని జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తున్నాను. సారీ బాబు. సారీ అని ఒక చిన్న మాట చెప్పడానికి ఒక సెకండ్ చాలు. కానీ మీ అమ్మాయికి నిన్న ఏమైనా జరిగి ఉంటే దానికి మీరు జన్మంతా బాధపడినా కూడా ఆ తప్పుని ఆ దేవుడు కూడా క్షమించాడు. బంధాలు అనుబంధాలు ఒక కుటుంబం నుంచే కాదు, ఎవరికి ఎక్కడ ఎలా ఏర్పడతాయో ఎవరికీ తెలియదు. బంధం అనేది కుటుంబం నుంచి రాదు, ఒక మనిషి ఇంకొకరిపై చూపించే ప్రేమను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరైనా ఏదీ ఆశించకుండా చేయగలిగేది ఒక్క సహాయం మాత్రమే.